హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏ అరియర్స్ పరిష్కారం సీఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు గత కొంతకాలంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పెండింగ్ కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ బకాయిల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో ప్రస్తుతం కీలకమైన మార్పులు మరియు అప్డేట్స్ చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 2026 ఏప్రిల్ ఆరంభం నాటికి, అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం సమయానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని లావాదేవీల అన్ని లావాదేవీలను విజయవంతంగా క్రోడీకరించి క్లోజ్ చేయాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీంతో పాటుగా రాబోయే 2026, 27 నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు మరియు నిధుల కేటాయింపు ప్రక్రియను కూడా ఇదే వ్యవస్థలో అనుసంధానం చేసే పనులు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఏపీజేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక డీఏ ఇన్‌స్టాల్‌మెంట్‌లను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ సాంకేతిక కారణాల వల్ల లేదా నిధుల కొరత వల్లనో ఆగిపోయినటువంటి పాత బకాయిలతో సహా అన్ని రకాల చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అయితే హామీ ఇచ్చింది. దీనివల్ల గతంలో బిల్లులు పెట్టి ఆగిపోయిన వారికి కూడా త్వరలోనే వారి ఖాతాలలో నగదు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి అయితే ఈ భారీ ఆర్థిక ప్రక్రియను నిర్వహించే క్రమంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకు కొంత విశ్రాంతి లేదా నిర్వహణ సమయం అవసరమవుతుంది. అందుకే ఏప్రిల్ 1, 2026 నుండి ఏప్రిల్ 5, 2026 వరకు 5 రోజుల పాటు ఆన్‌లైన్ సేవలు మరియు అన్ని రకాల చెల్లింపుల సౌకర్యాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో పాత ఆర్థిక సంవత్సరపు లెక్కలను సరిచూడటం మరియు కొత్త బడ్జెట్ నిబంధనను సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయడం వంటి పనులు జరుగుతాయి. ఇక 2026, 27 బడ్జెట్ విషయానికొస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ మరియు ఔట్‌కమ్ బడ్జెట్ వంటి కీలకమైన డాక్యుమెంట్‌లను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఏకీకృతం చేస్తున్నారు. దీనివల్ల ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు, ఆ నిధుల ద్వారా సాధించాల్సిన లక్ష్యాలేమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగానే 2026, 25, 26 సంవత్సరానికి సంబంధించి నూతన హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏలను కూడా అప్డేట్ చేయడం జరిగింది. దీనిపై డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్ డీడీఓలకి కఠినమైన ఆదేశాలైతే జారీ అయ్యాయి. జీతాలు గానీ, లేదంటే ఆకస్కి ఆకస్మిక ఖర్చుల బిల్లులు గానీ పెట్టేటప్పుడు సరైన హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ను మాత్రమే ఉపయోగించాలని, లేకపోతే బిల్లులు తిరస్కరణకు గురి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరి డిజిటల్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వేర్వేరుగా ఉన్న ఏపీ జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీపీఎఫ్ మరియు జెడ్పీపీఎఫ్ సేవలను ఇప్పుడు పూర్తి స్థాయిలో నిధి ప్లాట్‌ఫామ్‌కు బదిలీ చేశారు. ఫిబ్రవరి మరియు మార్చి 2026 మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పయితే జరిగింది. దీనివల్ల ఉద్యోగులు తమ జీపీఎఫ్ బ్యాలెన్స్, లోన్ స్టేటస్ మరియు ఇతర వివరాలను సీఎఫ్ఎంఎస్ ద్వారానే నేరుగా పర్యవేక్షించుకోవడానికి వీలవుతుంది. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేస్తుంది. అలాగే ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో బిల్లుల సమర్పణపై డీడీఓలకు గడువులను విధించారు. మార్చి నెల ముగిసేలోపు అన్ని రకాల పెండింగ్ బిల్లులను సమర్పించాలని బడ్జెట్ నియంత్రణలో భాగంగా ఆలస్యంగా వచ్చే బిల్లులను అనుమతించబోమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చుల మీద ఒక అంచనా ఉండటమే కాకుండా అనవసరమైన నిధుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. మరియు ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ వ్యక్తిగత వివరాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా ఎవరైనా తమ జీతం జమ అయ్యే బ్యాంకు ఖాతాను మార్చుకోవాలని అనుకుంటే వారు నేరుగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో మార్పులు చేయడానికి వీలుండదు. అటువంటి మార్పులు కేవలం సంబంధిత డీడీఓ లాగిన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి.
ఇది భద్రతాపరమైన చర్యల్లో ఒక భాగమనమాట. ఇక తమ జీతాల బిల్లులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉద్యోగులు ఇప్పుడు కొత్తగా అప్‌డేట్ చేయబడినటువంటి ట్రెజరీ లింక్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ తమకు కేటాయించిన ఆహ్, సీఎఫ్ఎంఎస్ ఐడీని నమోదు 7 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీని నమోదు చేయడం ద్వారా బిల్ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు డీఆర్ అరియర్స్‌ను త్వరితగతిన చెల్లించడానికి అవసరమైన అన్ని సాంకేతిక మరియు ఆర్థిక ఏర్పాట్లను పూర్తి చేస్తోందని అయితే అర్థమవుతుంది. ఈ మార్పులన్నీ అమలైతే ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరటమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక క్రమశిక్షణ అయితే వస్తుంది అనటంలో సందేహం లేదు.